చరణ్ నటించిన వినయ విధేయరామ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమా మంచి షేర్ ని సాధిస్తోంది. సినిమాలో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు ఉండడం, పండుగ నాడు సినిమాను విడుదల చేయడం ఈ సినిమాకి అడ్వాంటేజ్ అయింది. మొదటి రోజు 25 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఆ తరువాతి 4 రోజుల్లో మరో 20 కోట్లు రాబట్టింది. విడుదలైన 5 రోజుల్లోనే సినిమా 50 కోట్ల షేర్ ని సాధించింది. ఈ శుక్రవారం కూడా సినిమాలు ఏవీ రిలీజ్ కి లేకపోవడంతో శని, ఆదివారాలు కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎలా లేదన్నా సినిమాకు 60 కోట్ల షేర్ సాధించడం ఖాయం అనిపిస్తోంది. భారీ రేట్లకు సినిమాను అమ్మడంతో కొన్ని ఏరియాల్లో స్వల్ప నష్టాలతో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కలెక్షన్ల పరంగా సినిమా డిజాస్టర్ లిస్టులోకి రానప్పటికీ ఫ్లాప్ టాక్ అయితే వచ్చేసింది. కథ, మేకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉండేదని, అప్పుడు కలెక్షన్ల మొత్తం ఓ రేంజ్ లో ఉండేదని అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.